ప్రజలారా బాగున్నారా? మీరు క్షేమమేనా? నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. ఆ యొక్క దళారుల దగ్గరకు వచ్చినప్పుడు రైతు కష్టాన్ని వినటం లేదు. దయతో దళారులు ఒకసారి గ్రహించండి. సార్ మీరు గొప్పవారు. మీరు పంట కొంటున్నప్పుడు దయతో ఒకసారి పేద ప్రజలు వారు ఎంత కష్టపడ్డారో గ్రహించండి. కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నా పైకి ఎవరితో చెప్పుకోలేక పైకి మాత్రం రైతు సంతోషంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ కుటుంబంలో ఎన్నో సమస్యలు, అప్పుల బాధలు, మరియు తినడానికి తిండి కూడా ఒక్కొక్కసారి ఉండదు. సమయానికి తినకుండా వారు పొలానికి వెళ్తూ ఉంటారు. మరి పంట నష్టం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు రైతు విలవిలలాడిపోతాడు. తను అప్పు తీసుకొచ్చి ఒక ఎకరం కౌలుకి తీసుకొని ఆ యొక్క పంటని వేసి పండించి అది చేతికి రాకుండా పోయినట్లయితే ఆ రైతు బాధ కన్నీటి గాథే అవుతుంది. రైతు కష్టం ఎవ్వరూ తీర్చలేనిది. రైతులు ఇంత కష్టపడి కన్నీరు కార్చి చెమటోర్చి రక్తాన్ని చిందించి ఆయన పని చేసి పని చేపించి ఆ పంటని చేతికొచ్చిన తర్వాత దళారులు తన్నుకుపోతూ ఉంటే సరి అయిన గిట్టుబాటు ధర రాకపోగా దళారులు దోచుకొని పోయినప్పుడు ఆ కన్నీటి గాథ ఎవరితో చెప్పుకోలేక భగవంతుడా అని ఈ రెండు చేతులు ఆకాశం వైపు చూసి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు రైతులు. దళారులు ఆ యొక్క పంటని కొనుక్కుంటున్నారు. ఆ పంటని పట్టణాలకు పంపిస్తున్నారు. రైతుకు 10 రూపాయలు కూడా దొరకటం లేదు. పట్టణాల్లో 50-60 రూపాయలకు అమ్ముతున్నారు. మార్కెట్లోకి వచ్చేసరికి 80 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. రైతుకు చూస్తే 10 రూపాయలు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరి మనం, మన కుటుంబం, మన ప్రజలు ఈ ఆహారాన్ని భుజిస్తున్నారు. మన కడుపు నిండుతుంది. మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. కానీ రైతు సంతోషంగా లేడు. రైతులకు మేలు చేయండి. రైతుల పక్షాన నిలబడండి. రైతు గురించి ఆలోచించండి. రైతే రాజు. కాబట్టి రైతులకు మేలు చేయండి. రైతు లేనిదే మనకి ఆహారం లేదు. కాబట్టి రైతులకు సహాయంగా ఉండండి. కాబట్టి మీరందరూ గ్రహించండి. అలసి సొలసి కసికట్టుగా పనిచేయి. రైతన్నకు మేలు చేయి. అలసి సొలసి కసికట్టుగా పనిచేయి. రైతన్నకు మేలు చేయి. రైతే రాజు. రైతే రాజు. రైతు లేనిదే మనకు ఆహారం లేదు. కాబట్టి రైతులకు మేలు చేద్దాం. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.